వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజాంలో నిర్మించిన ప్రాజెక్టులే హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన. ప్లకార్డులతో శాసనసభలో నిరసన. ముబారక్ నగర్లో భూ కబ్జాకు పాల్పడుతున్న 2 వ్యక్తులు. ఆందోళన చేపట్టిన కాలనీవాసులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారుల వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల సందడి. 5 నుంచి 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కమ్మేసిన పొగమంచు. ఉదయం 8 గంటలైనా పొగమంచు తొలగకపోవడంతో వాహనదారుల ఇక్కట్లు. కేసీఆర్ను ఉరి తీయాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదు. శాసన మండలి వద్ద మీడియాతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రామరెడ్డి మండలంలోని గిద్ద గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఇందిరమ్మ లబ్ధిదారుడి ఇల్లు పరిశీలన. చోట్పల్లి ఉమా పార్థివ కోటి లింగేశ్వర ఆలయంలో సంతోషిమాత అమ్మవార్లకు వైభవంగా అష్టోత్తర శతకలశ కుంభాభిషేకం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ప్రతిపక్షాలను అనగదొక్కుతున్న ప్రభుత్వం. అసెంబ్లీలో కేసీఆర్పై విషం చిమ్మడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీని బైకాట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మీడియాతో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. నిజాంలో నిర్మించిన ప్రాజెక్టులే హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో జల వనరులను కాపాడుకునే ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. గతంలో జల వనరులను కలుషితం చేశారు. కబ్జాలతో ఫామ్ హౌస్లు నిర్మించారు. వాటి డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారు. నిందితులపై ఉక్కుపాదం మోపాం. డ్రైనేజీలను కూలగొట్టాం. కాకతీయుల నుంచి నిజాం వరకు నదీ పరివాహకంలోనే ప్రాజెక్టులు చేపట్టారు. వరద ముంపు నుంచి నగరాన్ని రక్షించేందుకు 1922 నాటికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టారు. ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీ పడేలా నగరాన్ని నిజాంలు తీర్చిదిద్దారు. వారు చేసిన అభివృద్ధిని గత పాలకులు కనుమరుగు చేశారు. నదులను కలుషితం చేసి నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా మార్చారు. నగరంలోని మురుగు కాల్వలను మూసీకి కలిపారు. ఇలా కలుషితం చేయడంతో నల్గొండ జిల్లాలోని మూసీ పరివాహక ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొంది. ఆ పరిస్థితి నుంచి కాపాడాలని వేలాది మంది విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మూసీ సుందరీకరణపై అధ్యయనం చేశాం. ఏడాదంతా నదిలో నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించాం. మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచాం. 3 సంస్థలు జాయింట్ వెంచర్ కింద మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా, హైదరాబాదు జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి, కలుషితం, మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసీలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది. ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు, కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. మీరు ఏమైనా చేయండి, మా నల్గొండకి ఏమి చేయకపోయినా పర్వాలేదు, ఈ మూసీ ప్రక్షాళన చేయండి, కలుషితం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేలాది మంది ఆ రోజు అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేసింది అధ్యక్ష. ఇన్ని పరిస్థితులను చూసి, ప్రపంచం అభివృద్ధి చెందుతున్న విధానాలను చూసిన తర్వాత మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే. 3 రోజుల విరామం తర్వాత ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.
ఇవాళ 5 కీలక బిల్లులను సభ ఆమోదించింది. ఇందులో అత్యధికంగా 4 బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు 2025, జీహెచ్ఎంసీ బిల్లు 2025, జీహెచ్ఎంసీ బిల్లు 2025తో పాటు తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025 ఉన్నాయి. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ బిల్లు 2025ను సభలో ప్రవేశపెట్టారు. ఈ 5 బిల్లులను సభ ఆమోదించింది. అంతకుముందు అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయ్కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు మీడియా ద్వారా తెలియజేశారు. స్పీకర్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. ప్రతిపక్షం గొంతును అనగదొక్కడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ ఎదుట మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ అవర్లో గంటకు పైగా మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ను దూషించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మూసీ నది సుందరీకరణ పేరుతో ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గంటన్నర సేపు అంటే అసెంబ్లీ చరిత్రలో పార్లమెంటరీ చరిత్రలో ఒక క్వశ్చన్ అవర్ మీద గంటసేపు సమాధానం చెప్పే మిషతో గంటసేపు అడ్డగోలు మాటలు మాట్లాడింతమటికి ఎక్కడ జరగలేదు. ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడలేదు. గంటసేపు ఆయన మాట్లాడిందల్లా కేసీఆర్ గారి మీద విషం చిమ్మడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, అట్లాగే హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేయడం. ఇది తప్ప ఈ గంటలో ఆయన చేసిందేం లేదు. హరీష్ రావు గారి స్ట్రేట్ క్వశ్చన్ అడిగినాడు. మూసీ నదిలో మంచినీళ్లు సరఫరా చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఆ నీటిని ఏ ప్రాజెక్టు నుంచి తీసుకువస్తారో తెలపాలని ప్రశ్నించినందుకు ప్రభుత్వం నుండి ఎలాంటి జవాబు రావడం లేదన్నారు. ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందుకు నిరసన తెలుపుతూ బైకాట్ చేసినట్లు ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇది తప్ప ఈ గంటలో ఆయన చేసిందేం లేదు. హరీష్ రావు గారి స్ట్రేట్ క్వశ్చన్ అడిగినాడు. మూసీ సుందరీకరణ, మూసీ పునర్జీవం పేరు మీద ఏదైతే మీరు పేదల ఇల్లు కూలగొట్టినారో ఆ ఇల్లు కూలగొట్టిన పేదలకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం, కొత్త ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం ఇచ్చినారా? ఇస్తే ఎంతమందికి ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు చెప్పమను. నంబర్ 1. నంబర్ 2, మీరు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు మీ ప్రభుత్వం? ఒకసారి 40,000 కోట్లు అన్నారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని శాసనసభలో నిరసన తెలిపారు. షాపుల్లో దొరకని యూరియా యాపుల్లో దొరుకుతుందా? కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చిందని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని శాసనసభలో నిరసన తెలిపారు. షాపుల్లో దొరకని యూరియా యాపుల్లో దొరుకుతుందా? కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చిందని ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో శాసనసభకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో లోనికి వెళ్లవద్దని సూచించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. నేను మాట్లాడిన తర్వాతనే మీకు సరెండర్ లీవ్ల డబ్బులు వచ్చాయి. ఇప్పుడు యూరియా మీద కూడా రైతుల పక్షాన మాట్లాడితేనే యూరియా వస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై సభలో వెంటనే చర్చ జరపాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం పెట్టారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సిపి సాయి చైతన్య అనాథాశ్రమాల్లోని పిల్లలకు నోటుబుక్కులు, పండ్లు, పెన్నులను పంపిణీ చేశారు. నేడు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య చిన్నపిల్లల అనాథాశ్రమాలను సందర్శించి అక్కడి పిల్లలకు నోట్బుక్లు, పెన్నులు మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో మమేకమై వారి భవిష్యత్తు లక్ష్యాలపై మాట్లాడారు. పిల్లలు విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా చిల్డ్రన్స్ హోమ్ ఫర్ గర్ల్స్, శిశు గృహ స్పెషలైజ్ అడాప్షన్ సెంటర్, హియరింగ్ ఎంపైరింగ్ అనాథాశ్రమాలు పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ జి బస్వారెడ్డి, టౌన్ 4 SHO సతీష్ కుమార్, టౌన్ 3 SI హరిబాబు, అనాథాశ్రమాల సూపరింటెండెంట్లు వినోద, శోభారాణి, అనిత తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ను ఉరి తీయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ ఉద్యమకారుడిని ఉరి తీయాలని అంటే రక్తం మరుగుతోందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శాసన మండలి వద్ద మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు. నా రాజీనామా ఆమోదం కోరేందుకు మండలికి వచ్చానని కేసీఆర్పై రేవంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి నోరు మూయించాలన్నారు. బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన అసెంబ్లీకి రావాలన్నారు. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేయవద్దన్నారు. బీఆర్ఎస్లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. ఈ 2 సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ కూడా ఒక్క ఎకరానికి కూడా పాలమూరులో అదనంగా నీళ్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి
చాలా మాటలు మాట్లాడిండ్రు, చాలా ప్రగల్భాలు పలికిండ్రు. నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయి ఉంటే సరే, పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, కానీ భీమాకి ఏమైంది, నెట్టెంపాడికి ఏమైంది, మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోయారు? అదేవిధంగా తుమ్మిళ్ళకి ఏమైంది, కల్వకుర్తికి ఏమైంది? ఇవాళ మొత్తం ఫుల్ వాటర్ వస్తా ఉన్నాయా? కల్వకుర్తిలో 2 మోటార్లు రిపేర్ ఉంటే ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేసి ₹1 దానికి ఇవ్వలేదు? భీమా హాఫ్ కెపాసిటీకి అలా సప్లై చేస్తా ఉంటే ఎందుకోసం ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతారు? నెట్టెంపాడు మేము డైరెక్ట్ గా రిజర్వాయర్లు అన్ని చూసి వచ్చినాం. 4 TMC రిజర్వాయర్ అన్న కాడ 2 TMC కూడా నీళ్లు లేవు. ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిన్న ఏదైతే కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిండ్రో, జూరాల నుండి సోర్స్ మార్చి శ్రీశైలం పెట్టినని చెప్పిరో, మీరు కొడంగల్ నారాయణపేట మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి మళ్ళీ మీరెందుకు జూరాల సోర్స్ పెట్టడం లేదు? మీరెందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టడం లేదు? మీరెందుకు భీమా నుండి సోర్స్ పెడుతున్నారు? అక్కడ నీళ్లు లేవు. భీమా అనేది ఒక పిల్ల కాలువ. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల సందడి మొదలైంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రభుత్వం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో బాలబాలికలకు ప్రవేశం కల్పిస్తారు. 5వ తరగతిలో కొత్త అడ్మిషన్లతో పాటు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏవైనా సీట్లు ఖాళీగా ఉంటే వాటిని ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు ఆఖరి తేదీ జనవరి 21గా నిర్ణయించారు. అదేవిధంగా ఫిబ్రవరి 22 పరీక్షను నిర్వహించనున్నారు. గురుకులాల్లో ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థి ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, విద్యార్థి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు తల్లిదండ్రులు పూర్తి వివరాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని పేర్కొన్నారు. రామారెడ్డి మండలం గిద్దా గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించారు. కామారెడ్డి కలెక్టర్ గిద్దా జెడ్పీ స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో బోర్డుపై గణిత శాస్త్ర లెక్కలు వ్రాయించి వారి విద్యాస్థాయిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థిని అభినందించారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపాలని, ఉపాధ్యాయులు నాణ్యమైన బోధన అందించాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి తరగతి గదుల్లో విద్యార్థులతో పరస్పర చర్చ జరిపి బోధనా ప్రక్రియను గమనించారు. బోర్డుపై ప్రశ్నలు వ్రాయించి విద్యార్థులతో సమాధానాలు చెప్పిస్తూ వారి అవగాహన స్థాయిని అంచనా వేశారు. విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలు మెరుగుపడేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా లక్ష్యం పెట్టుకుని చదవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఇందుకు ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి గుర్తించి తగిన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసే విధంగా బోధన సాగించాలని, పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. కలెక్టర్ వెంట ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఆర్డీఓ వీణా, డీఓ రాజు, తహసీల్దార్ ఉమలత, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. శుక్రవారం రామారెడ్డి మండలం గిద్దా గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు నిర్మించుకుంటున్నటువంటి ఇంటిని పరిశీలించారు. ఇంటి నిర్మాణ పనుల పురోగతిని గమనించిన కలెక్టర్ లబ్ధిదారుడితో మాట్లాడి పనుల వివరాలను తెలుసుకున్నారు. నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు ఇంటి నిర్మాణానికి అయిన ఖర్చు, తీసుకున్న రుణ వివరాలు, దశల వారీగా ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధుల కేటాయింపు పరిస్థితి, గతంలో నివసించిన ప్రాంతం, ప్రస్తుతం చేస్తున్న పని తదితర అంశాలపై లబ్ధిదారుని అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓవైపు చలి, మరోవైపు పొగమంచుతో వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 అయినా పొగమంచు తొలగకపోవడంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. చలితో పాటు పొగమంచు వల్ల నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రామగుండం రూట్లో వాహనాలు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నాయి. పొగమంచు దట్టంగా ఉండడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. రహదారిపై దట్టపైన పొగమంచు కురిసింది. స్థానికులు పలుచోట్ల చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందారు. చలికి వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు మంచు సోయగాలను చూసి పరవశించిపోతున్నారు. నగరంలోని నాందేవాడ బ్రహ్మకుమారి ఈశ్వరీయ కేంద్రంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో గల బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో బ్రహ్మకుమారిలు నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడులాగే ఈ ఏడు బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరించామన్నారు. శాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మన నాందేవాడలో గల ఓం శాంతి భవన్లో ఈరోజు ఆధ్యాత్మికం యొక్క పద్ధతిలో, అంటే ప్రతి ఒక్కరం కూడా ఈ కొత్త సంవత్సరంలో ఒక కొత్తదనాన్ని, అనగా ఒక నవీనతని తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో
హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కబ్జాకు కాదేది అనర్హమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు పెద్దలు. పార్కు లేదా స్కూల్ నిర్మాణం కోసం అప్పట్లో వదిలిన భూమిని అమాంతం ఆక్రమణకు యత్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగర మున్సిపల్ పరిధిలోని 18వ డివిజన్ ముబారక్ నగర్లో గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద గైని గంగారం, ముత్యం రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు 2.20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ కార్పొరేటర్ యమున అనిల్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యమున అనిల్ మాట్లాడుతూ గత 20 ఏళ్ల క్రితం ఏకశిల బిల్డర్స్ పేరుతో సత్యనారాయణ వెంచర్ చేశారని, అప్పట్లో ప్రభుత్వ పాఠశాల లేదా పార్కును నిర్మించేందుకు 2.20 ఎకరాల స్థలాన్ని వదిలి వెంచర్ చేశారన్నారు. అయితే గైని గంగారం, ముత్యం రెడ్డి అనే ఇరువురు వ్యక్తులు దీనిపై కన్నేశారని ఆరోపించారు. అప్పట్లో ఈ స్థలంలో పశువుల మంద కోసం బోరు బావిని ఏర్పాటు చేశారన్నారు. ఈ స్థల కబ్జా విషయంపై గైని గంగారం, ముత్యం రెడ్డిలను ఇదేమిటని ప్రశ్నించగా మా స్థలం మా ఇష్టం అంటూ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఇది దాదాపుగా నాకు తెలిసిన 40 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ అనేది ప్రభుత్వ పాఠశాలకు కేటాయించడం మరియు ఫంక్షన్ హాల్ కట్టుకుందామని మన విలేజ్ మీదకి 10% ల్యాండ్ ఇడ్సబెట్టడం జరిగింది. ఈ వెంచర్ను చేసినటువంటి సత్యనారాయణ ఇడ్సబెట్టడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బర్రెలు ఇలా వండడం లేదు కాబట్టి ఈ ల్యాండ్లో ఇప్పుడు గైని గంగారం, ముత్యం రెడ్డి వాళ్ళు వచ్చేసి సంఘంకు 6 లక్షల రూపాయలు ఒప్పుకొని ఇదాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఈ కబ్జా చేసి అదంతా ల్యాండ్ అంతా శుభ్రపరిచి మీరు ఓలను ఈ మేరకు అధికారుల దృష్టికి తేగా పరిశీలించి చర్యలు చేపడతామన్నారు. బోధన్ ఎంవీఐ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2025 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బోధన్లో జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు 2025లో భాగంగా బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిబ్బంది, ప్రజ్ఞశ్రీ, సాలూరా పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యత, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడకూడదని అంశాలను వివరించారు. 18 ఏళ్లు నిండని వారు వాహనాలు నడపరాదని స్పష్టం చేస్తూ రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని డీటీసీ ప్రమీల పిలుపునిచ్చారు. ఆర్టీఓ నిజామాబాద్ వారు నిర్వహించిన రోడ్డు భద్రతా మహోత్సవాల్లో భాగంగా డీటీసీ ప్రమీల ఆధ్వర్యంలో సీట్ బెల్ట్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ రోజు కంటేశ్వర్లో గల డిఎస్ చౌరస్తా బైపాస్ రోడ్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డీటీసీ నిజామాబాద్ గడ్డుల గారి చెప్పిన ఆర్డర్ ప్రకారం ఇవాళ డిఎస్ చౌరస్తాలో మార్నింగ్ నుండి కార్ సీట్ బెల్ట్గా పెట్టిన వాళ్ళందరికీ పెనాల్టీలు వేసాము. దగ్గర ఒక 20 కేసులు రాశాము. సో ఇది అంటే మా యాక్చువల్లీ మాసోత్సవం సంబంధంగా ఈరోజు బాధిత కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఎల్ఓసి కాపీలను అందజేశారు. కమర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన అంకడి రాజేందర్ కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స కొరకు చేరగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా చికిత్స నిమిత్తం 1,10,000 రూపాయల ఎల్ఓసి మంజూరు చేయించి ఈ రోజు హైదరాబాద్లోని నివాసంలో బాధితుని కుటుంబ సభ్యులకు ఎల్ఓసి కాపీని ఎమ్మెల్యే వేముల అందజేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రులు, కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను ప్రజాభవన్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం ప్రజాభవన్లో నిర్వహిస్తున్న నీటిపారుదల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. కామారెడ్డిలో జిల్లా అధికారులు అంతా కలిసి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్కు జిల్లా అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శుక్రవారం పలువురు జిల్లా ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందేలా అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కొత్త సంవత్సరంలో జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు జెడ్పీ సీఈఓ చందర్, సిపిఓ రఘునందర్, డిపిఆర్ఓ తిరుమల, సివిల్ సప్లైస్ వెంకటేశ్వర్లు, డిఎం శ్రీకాంత్, హార్టికల్చర్ జ్యోతి, డివైఎస్ఓ వెంకటేశ్వర్ గౌడ్, పీడీ మెప్మా శ్రీధర్ రెడ్డి, డిఈఓ రాజు, ఎస్సీ కార్పొరేషన్ వెంకటేశ్వర్లు, భూగర్భ జలశాఖ సతీష్, పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, ఇండస్ట్రియల్ లాలు, బీసీ కార్పొరేషన్ జయరాజ్, ఆడిట్ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు, కరపత్రాలు, పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కరపత్రాలు పోస్టర్స్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సూచించారు. ఈ రోడ్డు భద్రతా మహోత్సవాల్లో రవాణా శాఖ తరపున పాఠశాల విద్యార్థులకు రహదారి నియమాలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె నరసింహారెడ్డి, జిల్లా రవాణా అధికారి జె శ్రీనివాస్తో పాటు సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుళ్లు మరియు హోంగార్డులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రూరల్ SHO శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా కుమార్ గల్లీలో ఉన్న హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. చంద్రశేఖర్ కాలనీ చౌరస్తా దగ్గర మానవహారం ఏర్పాటు చేసి వాహనదారులకు పలు సూచనలు చేశారు. రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని మరియు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మెసేజ్ పంపించాలి అని చెప్పడానికి మనం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. సో మన అందరి సెక్యూరిటీ గురించి 24 అవర్స్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నిజామాబాద్ బస్టాండ్లో బైంసా బోధన్ బస్సుల కొరత వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బస్టాండ్లో బోధన్ బైంసాకు వెళ్లే బస్సులు సకాలంలో అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాసేపటి నిరీక్షణ తర్వాత వచ్చిన ఒక్క బస్సులో ఎక్కేందుకు ప్రయాణికులు రద్దీగా మారడంతో ఎక్కడం దిగడం కూడా కష్టసాధ్యంగా మారింది. వృద్ధులు, మహిళలు, విద్యార్థులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామ పంచాయతీలో గ్రూప్ 3లో ఉద్యోగం సాధించిన యువకులను సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ సన్మానించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామ పంచాయతీలో డాక్టర్ తెలంగాణ శంకర్ ఆధ్వర్యంలో గ్రూప్ 3లో ఉద్యోగాలు సాధించినటువంటి 2 యువకులకు సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ తెలంగాణ శంకర్ మాట్లాడుతూ ఇటీవల వచ్చినటువంటి గ్రూప్ 3 పరీక్ష ఫలితాల్లో గ్రామానికి చెందినటువంటి 2 యువకులు ఉద్యోగం సాధించడం గర్వకారణమన్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా వెలుమల శివకుమార్ ఉద్యోగం సాధించడం జరిగిందని, హెల్త్ డిపార్ట్మెంట్లో నిమ్స్ హాస్పిటల్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించడం చాలా గర్వకారణమన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని యువకులు ఉద్యోగాలు సాధించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుద్దూస్, పాలకవర్గ సభ్యులు ఏషా, శ్యామల, జమున, సుజాత, ప్రశాంత్, భాస్కర్, నరేష్, సంతోష్, కుద్దూస్, పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్, కారోబార్ అనంతరావు తదితరులు పాల్గొన్నారు. మొదటి వ్యక్తి అయినటువంటి వెల్వల శివకుమార్ గారు గ్రూప్ 3 లోపల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లోపల జూనియర్ అసిస్టెంట్గా కష్టపడి, నాకు తెలుసు ఎంత కష్టపడితే ఒక జాబ్ వస్తుందో ఈ సమయం లోపల. కాబట్టి వారిని మనస్ఫూర్తిగా మేము సన్మానం చేసి అభినందించడం జరిగింది. మరొక అబ్బాయి అంబం నరేష్, అతను కూడా గ్రూప్ 3 లోపల హెల్త్ డిపార్ట్మెంట్ లోపల జాబ్ సాధించడం జరిగింది. ఆయనను కూడా మేము మా పాలకవర్గము, మా సిబ్బంది చేత ఘనంగా సన్మానించడం జరిగింది. ముఖ్యంగా నేను ఇలాంటి ఇద్దరే కాదు, రిషికేశ్లో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి పర్యటించారు. గంగా హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దర్పల్లి మండలంలోని ధర్మారంబి అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు సర్పంచ్ దాసు స్కూల్ యూనిఫామ్లు అందజేశారు. నిజామాబాద్ నియోజకవర్గంలో డిచ్పల్లి మండలం ధర్మారంబి కోడ్ నంబర్ 78 అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ పిల్లలకు యూనిఫామ్లు, స్కూల్ బట్టల పంపిణీని సర్పంచ్ గుట్టిపాటి వాసు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ MV రాధాలక్ష్మి, అంగన్వాడీ టీచర్ ఏడవెల్లి జ్యోతి, సోమనాథ్, ఉప సర్పంచ్ సల్మాన్, వార్డు సభ్యులు, నాయకులు, పిల్లల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట ఆక్స్ఫర్డ్ స్కూల్లో GR మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఆక్స్ఫర్డ్ స్కూల్లో GR మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వేసిన ముగ్గులు అందరినీ ఆకర్షించాయి. అనంతరం GR మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు నరేష్ బాబు మాట్లాడుతూ ఈరోజు ముగ్గుల పోటీలో విజేతలకు ఈ నెల 8న బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ మోహన్, రమణ, గంగాధర్, చందన, స్వప్న, శ్రావ్య, రాజేశ్వరి, ఉమా తదితరులు పాల్గొన్నారు. GR మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఆక్స్ఫర్డ్ స్కూల్లో ITI స్టూడెంట్స్ ప్లస్ ఆక్స్ఫర్డ్ స్కూల్ స్టూడెంట్స్ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దీంట్లో న్యాయ నిర్ణేతలుగా ఇంకా డిసైడ్ చేస్తాము. అంటే GR మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఏంటంటే మా ఫాదర్ ఏంటంటే 1947లో ఫస్ట్ ఫోటో స్టూడియో ఇన్ నిజామాబాద్. ఈ ఫోటోగ్రఫీలో నేను 1965 ఎంటర్ అయ్యాను. అంటే చదువుకునే రోజుల్లో ఫోటోగ్రఫీ నేర్చుకున్న తర్వాత రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని క్లబ్ అధ్యక్షులు కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు శ్యామ్ సుందర్ అగర్వాల్ వివరాలు తెలుపుతూ
ఈ నెల శుక్రవారం 9వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు స్థానిక బోధన్ బస్టాండ్ కిల్లా రోడ్డు వద్ద గల రోటరీ కృత్రిమ కేంద్రం నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ ఆకుల మరియు సంయుక్త కోఆర్డినేటర్గా రోటరీ క్లబ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు సతీష్ షాహా వైద్య శిబిర వివరాలు తెలుపుతూ ఈ నెల ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ, ఎముకల వైద్య నిపుణులు, గైనకాలజీ విభాగం, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, కంటి సమస్యలు, పిల్లల సమస్యలు, పల్మనాలజీ తదితర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని నిజామాబాద్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. రానున్న రోజుల్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రతి వారం డైలీ క్లినిక్ రూపంలో ఈ వైద్య సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని, వీటిని మొదటగా మెగా శిబిరం ద్వారా ఏర్పాటు చేశామన్నారు. ఈ మీడియా సమావేశంలో క్లబ్ కార్యదర్శి గోవింద్, జవహర్ కోశాధికారి జుగల్ జాజు, మాజీ అధ్యక్షులు జగదీశ్వరరావు, వి శ్రీనివాసరావు, డాక్టర్ అంకిత్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్స్ మన డాక్టర్ అంకిత్ అగర్వాల్, తర్వాత చాలామంది సీనియర్స్ అందరూ ఈ క్లబ్ని ఏంటంటే ఒక పొజిషన్ తీసుకొచ్చారు. ఎన్ఆర్ఎస్కి కానీ తర్వాత ఇవందరూ కలిసి దీన్ని ఈ పొజిషన్ తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే ఈ డైలీ క్లినిక్ అనేది చాలా రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది. కాకపోతే ఏంటంటే మేము ఇందులో దాన్ని ఇంకా కొత్తగా అంటే న్యూ స్పెషాలిటీ డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి మన నిజామాబాద్ ప్రజలకు సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాం. అంటే దీనిలో ఏంటంటే మనకి బర్కత్పురాలో లిమ్ సెంటర్ అని ఉంటుంది. బర్కత్పురాలో రోటరీ లిమ్ సెంటర్లో ఈ ఎవ్రీ గురువారం అలా ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈసారి ఏంటంటే మొదటగా ఏంటంటే హెల్త్ క్యాంప్ ఒకటి మెగా హెల్త్ క్యాంప్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నాం. కమర్పల్లి మండలంలోని చోట్పల్లి గ్రామంలో జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామి హంపి పీఠాధిపతి ఆధ్వర్యంలో అమ్మవార్ల అష్టోత్తర శతనామావళి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కమర్పల్లి మండలంలోని చోట్పల్లి గ్రామంలో ఈరోజు ఉమా పార్థివ కోటి లింగేశ్వర దేవస్థానంలో శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామి హంపి పీఠాధిపతి కర కమలములచే గాయత్రి ప్రత్యంగిర సంతోషిమాత అమ్మవార్లకు 108 అష్టోత్తర శత కలశ కుంభాభిషేకం, పంచామృతాభిషేకం, సహస్ర ప్రత్యంగిర మహామంత్ర యజ్ఞం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పుణ్యక్షేత్రాల నుండి వచ్చిన వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగింది. పరిసర గ్రామాల, జిల్లాల నుండి వచ్చిన భక్తులకు స్వామివారి అన్నప్రసాదం, హంపి స్వామివారి ఆశీస్సులు ఇచ్చారు. ఆలయ ధర్మకర్తలు భువన గంగా ప్రసాదు దీక్షితులు మాట్లాడుతూ వచ్చే పుష్య పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కోటి లింగేశ్వర స్వామికి 108 కలశాలచే కుంభాభిషేకం మరియు సహస్ర ప్రత్యంగిర మంత్ర యజ్ఞం పూర్ణాహుతి ఉంటుందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాల్సిందిగా తెలియజేశారు. కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాథాయ నమః సర్వభూతదమనాయ సర్వసర్వేభ్యో నమస్తే సురుద్రరూపేభ్యః తత్పురుషా విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. గురుపాదుకా దేవతాభ్యో నమో నమః. గురుపాదుకా దేవతాభ్యో నమో నమః. అభిషేక స్నానం సమర్పయామి. సిరికొండలో చందాలు వేసి కోతులను పట్టించాలని గ్రామస్తులు తీర్మానించారు. సిరికొండ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ కలిసి కోతుల బెడదపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. కోతుల సమస్యను అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులంతా కలిసి ప్రతి ఇంటి నుంచి చందాలు వసూలు చేసి కోతులను పట్టించాలని తీర్మానించారు. బాసర గాడ్గే బాబా రజక సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. బాసర గాడ్గే బాబా రజక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి బాసర గ్రామ సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ దయాల లక్ష్మణరావుకు, ఉప సర్పంచ్ సయ్యద్ అలీకి, 14వ వార్డు సభ్యులకు ఈరోజు రజక సంఘం కుల పెద్దల ఆధ్వర్యంలో కునోళ్ల గంగాధర్, నడుమిల్ల గంగాధర్, అచ్చమొల్ల రాములు పెద్దల సమక్షంలో అందరికీ ఘనంగా సన్మానించారు. గెలిచినటువంటి సర్పంచ్ వార్డు సభ్యులు బాసర గ్రామాన్ని 5 సంవత్సరాలు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ హుస్సేన్, బాబా వేడీసీ అధ్యక్షులు నూకం లింగారావు, జిడ్డు మల్లయ్య, మాజీ వార్డు మెంబర్ వడ్ల యోగేష్, కొట్టారి బొమ్మన్న, ప్యాట్ల రమేష్, షంషుద్దీన్, స్టేషన్ సచిన్, బాసర రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. కామారెడ్డి జిల్లా మద్దూరు మండలంలోని చిన్న ఎక్లారా గ్రామంలో గురువారం రోజున నూతన సంవత్సర పర్వదినం సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు సన్నిధాన మందిరంలో నూతన సంవత్సర సంబరాలు ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సర సంబరాలు బైబిల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ సాయిలు, ఉపాధ్యక్షులు చరణ్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. మరియు యేసుక్రీస్తు సన్నిధానంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో రుచికరమైన భోజనం చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు చరణ్, రాజు, జాష్వా, సర్పంచ్ మాధవరావు, సంగ్రామ్ కోరే, ఉప సర్పంచ్ చంద్రకాంత్, మధులే, మధుకర్ పటేల్, నామ్దేవ్, రమేష్, మనోహర్ భూమయ్య, సుదర్శన్, క్రైస్తవ సోదరులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
దర్పల్లిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులను ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి దర్పల్లి సెంటర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజాంలో నిర్మించిన ప్రాజెక్టులే హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, ప్లకార్డులతో శాసనసభలో నిరసన. ముబారక్ నగర్లో భూ కబ్జాకు పాల్పడుతున్న 2 వ్యక్తులు. ఆందోళన చేపట్టిన కాలనీవాసులు పరిశీలించి చర్యలు తీసుకుంటామని అధికారుల వెల్లడి. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల సందడి. 5 నుంచి 9వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కమ్మేసిన పొగమంచు. ఉదయం 8 గంటలైనా పొగమంచు తొలగకపోవడంతో వాహనదారుల ఇక్కట్లు. కేసీఆర్ ను ఉరి తీయాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం సరికాదు. శాసన మండలి వద్ద మీడియాతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రామరెడ్డి మండలంలోని గిద్ద గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఇందిరమ్మ లబ్ధిదారుడి ఇల్లు పరిశీలన. చోట్పల్లి ఉమా పార్థివ కోటి లింగేశ్వర ఆలయంలో సంతోషిమాత అమ్మవార్లకు వైభవంగా అష్టోత్తర శతకలశ కుంభాభిషేకం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ప్రతిపక్షాలను అనగదొక్కుతున్న ప్రభుత్వం. అసెంబ్లీలో కేసీఆర్పై విషం చిమ్మడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అసెంబ్లీని బైకాట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మీడియాతో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.